ప్రభు, సురేష్ ఒక్కొక్కరు ₹1,00,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తర్వాత సురేష్ వ్యాపారం నుండి వైదొలిగాడు. సంవత్సరాంతం వచ్చిన లాభం ₹2,00,000లో సురేష్ వాటా ఎంత అన్నాడు. అంటే ప్రభు సంవత్సరం వరకు వ్యాపారంలో కొనసాగాడు. సురేష్ 3 నెలలు మాత్రమే వ్యాపారంలో కొనసాగాడు. వారి లాభాల నిష్పత్తి తెలుసుకుందాం. ప్రభు ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం వరకు వ్యాపారం కొనసాగించాడు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1,00,000 × 12 ఇస్టు సురేష్ ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. 3 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి 1,00,000 × 3. 1,00,000కు క్యాన్సలు. 3 1లు 3 4లు. వారి లాభాల నిష్పత్తి 4:1. సురేష్ యొక్క వాటా తెలుసుకుందాం ఇప్పుడు. సురేష్ వాటా సురేష్ 1/, మొత్తం నిష్పత్తి 5 × 2,00,000. 5 1లు 5 4ల 20, 5 0 0 5 0 0 5 0 0 5 0 0. సురేష్ యొక్క వాటా ₹40,000.